రికార్డులు తారుమారు చేసేందుకే మీరు ఇటువంటివి చేశారనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది. రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉందా అసలు? ఇప్పుడు ఇదివరకు మీకు చెప్పాను, ప్రతి రికార్డు కూడా ఆన్లైన్లో ఉంది. ప్రతి చోట కూడా అదేదో ఒక రికార్డు తీస్తే అయ్యే పని కాదు. కొంచెం ఇంకిత జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా కానీ కింద ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, కలెక్టరేట్లో కానీ, సీసీఎల్లో కానీ ప్రతి రికార్డు ఉంటుంది. ఇక్కడే కాదు, ఈ ఆఫీసే కాదు, ఏ ఆఫీస్లో అయినా కూడా ఆన్లైన్లో కూడా రికార్డ్స్ ఉంటాయి. కేవలం ఒక రికార్డు మిస్ అయిందంటే ఏదో తారుమారు చేసి, నేను అదే అంటాను, ఏ ల్యాండ్ తారుమారు చేశారు, ఎంత ఎక్స్టెంటు, ఎక్కడ చేశారు నిరూపించండి. ఈరోజు మీరు చెప్పేదంతా కూడా అసలు చాలా తక్కువ విలువ ఉండేది, మా ఊర్లో మేము భూమి కొనుక్కున్నాం, తప్పేముంది? అంటే మీ బాధితులు చాలామంది ఉన్నారు, వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది, ఏమంటారు? నేను ఇప్పుడు కూడా చెప్తాను, మా నాన్నగారు 10 ఎలక్షన్లు పోటీ చేసినారు. ఏ ఒక్కరి దగ్గర ₹1 డబ్బు తీసుకున్నా, లేకపోతే కనీసం ఎలక్షన్ సమయంలో, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కాదు, ఎప్పుడైనా కానీ ఈ 10 ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా కానీ ఎవరి దగ్గరైనా ₹1 మేము ఎలక్షన్ ఫండ్ తీసుకున్నా కూడా, లంచాలు పక్కన పెట్టండి, ఎలక్షన్ ఫండ్ మేము తీసుకున్నా కూడా ఈరోజు రాజకీయాలు వదిలేదానికి సిద్ధం. ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 తీసుకోలేదు, ఈ రోజు కాదు, ఏ రోజు తీసుకోలేదు, ఇంకా రాబో రోజుల్లో కూడా ఒకరి దగ్గర ఇచ్చేయాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా రావాలని చెప్పి కూడా మేము కోరుతాను. నేను ఇవన్నీ కూడా 4 రోజులు తీస్తారు, 5 రోజులు తీస్తారు, దాని తర్వాత ఎప్పుడు దానికి ఒక ముగింపు పెట్టాలి కదా. ఇది వరకు మీరు చూశారు, నేను మీడియాలో మాట్లాడాను, ఎప్పుడు లేని విధంగా ఎర్రచందనం జరగకుండా స్ట్రిక్ట్గా చేసిన వ్యక్తి ఫారెస్ట్ మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతా కొత్త టీములు పెట్టి అన్నీ చేసి గట్టిగా కాపాడేదానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆయన పైన ఆరోపణలు చేశారు. ప్రూవ్ చేయంటే మళ్ళీ ఒకటి జవాబు ఉండదు, బురద కొడతారు, ఏదో ఒకటి ఆరోపణ చేస్తారు, మళ్ళీ ప్రూవ్ చేయంటే మళ్ళీ ఒకడు కూడా నోరు తెరిచే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా నేను ప్రజలు కోరేదేమంటే, ఇవన్నీ కూడా పసలేని ఆరోపణలు. ఖచ్చితంగా ఇది కావాలన్నా నేనే ఈరోజు మీడియా ముఖంగా నేను చెప్తాను, మీరు మమ్మల్ని అడగండి, ఎవరైనా కానీ ఆరోపణ చేసే ముందు మమ్మల్ని అడగండి, ప్రతి ఒక్కటి కూడా నిరూపించేదానికి సిద్ధం. అధికారం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉంది, ఆఫీసర్లు మీ చేతిలో ఉన్నారు, ప్రూవ్ చేయండి, ఎక్కడ తప్పు జరిగింది, ఏం తప్పు జరిగిందో ప్రూవ్ చేయండి. ఈరోజు ఏది ఉన్నా కూడా దేనికైనా సిద్ధము. అంతేగాని ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్స్ కుట్టేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటి వరకు ఏదో రాజకీయ ఆరోపణలు అంటే, ఇప్పుడు రాజకీయ ఆరోపణల నుంచి వ్యక్తిగత ఆరోపణలు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా క్యారెక్టర్ దెబ్బతీసే ఆరోపణలు. ఖచ్చితంగా వీటిపైన ఫైట్ బ్యాక్ చేస్తామని చెప్పి కూడా తెలియదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు ఎలక్షన్ అఫిడవిట్లలో అన్ని వివరాలు ఉన్నాయని, సో అందులో వీళ్ళని చెక్ చేసుకోవచ్చు కదా. ఎలక్షన్ అఫిడవిట్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, ఎవరైనా కానీ నెట్లో పోయి వెతికితే మొత్తం, నాదే కాదు, పోటీ చేసిన ప్రతి అభ్యర్థిది కూడా ఉంటుంది. దేశంలో అందరు అభ్యర్థులు వాళ్ళ కుటుంబ సభ్యులు పంపిన ఆస్తుల వివరాలు అన్నీ కూడా ఈరోజు ఆన్లైన్లో ఉంటాయి. హ్యాపీగా చెక్ చేసుకొని ఏది ఉన్నా కూడా మేము జవాబు చెప్పేదానికి సిద్ధమని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.